తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలని జారీ చేసింది. పదుల సంఖ్యలో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంటూ ఐపీఎస్ ఏవి రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. సోమవారం న్యాయ సంస్థలో లోతుకుంట భూముల వ్యవహారంపై విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా భూముల వ్యవహారాల్లో హైడ్రా జోక్యాన్ని తప్పుబట్టింది. దీంతో హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ మేరకు లోతుకుంట భూముల వ్యవహారంలో సారీ చెబుతూ అఫిడవిట్ దాఖలాలు చేశారు. లోతుకుంట సర్వే నెంబర్ 1-2లో 40 ఎకరాల్లోకి హైడ్రా వెళ్ళలేదని పేర్కొన్న రంగనాథ్ పిటిషన్పై అవాస్తవాలు చెప్పారని అఫిడవిట్లో పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ కేసులున్నా న్యాయస్థానం పేర్కొన్న కోర్టులపై తనకు నమ్మకం ఉందన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే ఇన్ని ధిక్కరణ కేసులు ఎందుకు నమోదయ్యాయని హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం కోర్టు ఆదేశాన్ని ధిక్కరించిన న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు కోర్టులు ధిక్కరణకు పాల్పడతారని అసహనం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ని తొలగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసింది. ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించాలని ఆదేశించింది. అయితే ఇదే క్రమంలో లోతుకుంటకు సమీపంలో అక్కడున్న స్థానికులు ఎవరైతే ఇల్లులు భూములు కోల్పోయారో బాణసంచతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఇదే క్రమంలో తప్పనిసరిగా హైడ్రా రంగనాథ్ని తొలగించాలి, ఆ కమిషనర్ పదవి నుంచి తొలగిస్తే మా భూములు కానీ మా ఇల్లు కానీ జాగ్రత్తగా ఉంచుకుంటామని కొంతమంది లోతుకుంట ప్రాంతంలో ఉండే స్థానికులు ఈ విధంగా అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కోర్టు ధిక్కరణపై హైడ్రా కమిషనర్కి కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ఐఏఎస్ రంగనాథ్ ధిక్కరణలకు పాల్గొన్నారు. అయితే ఇదే కోర్టులో ఎప్పుడు కోర్టు సెషన్ ఉన్నా కోర్టుకు హాజరు కాకుండా ఉండడం పైన హైకోర్టు తీవ్రంగానే ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇదే క్రమంలో కమిషనర్ ఏదైతే హైడ్రా రంగనాథ్ని హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఈ జారీ చేసిన క్రమంలో మరి హైడ్రా రంగనాథ్ ఆ పదవి నుంచి తప్పుకుంటారా, మరి కొత్తగా ఎవరైనా వస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే ఇది కాకుండా ఏదైతే అక్రమంగా కట్టిన ఇళ్ళని కూల్చేశారు, అదేవిధంగా రోడ్డుకి ఫుట్పాత్ల పైన కూడా కొంతమంది నివాస స్థలంగా మార్చుకున్నారు. అయితే వీటన్నిటిని హైడ్రా రంగనాథ్ కూలగొట్టిన క్రమంలో కొంతమంది జనం నుండి కూడా ఆగ్రహం అనేది వ్యక్తమవుతుంది. సో చూడాలి మరి ఇది ఏ విధంగా వెళ్తుందో.